ఆ విధంగా మేమంతా ఈ మిషన్లోకి రావడం జరిగింది కదా. మేమంతా ఇస్కాన్లో చేరామంటే మాకు భగవద్గీత అంత ఇంత అర్థమైంది. భక్తి వల్ల అంత ఇంత జీవితంలో మార్పు కనపడింది. సో మేము ముందుకెళ్ళడానికి దీనిలో చేరిపోయాం. మీలాంటి వాళ్ళందరికీ అమాయకులు, అజ్ఞానులు, మీరంతా ఏ కేటగిరీలోకి వస్తారు? అమాయకులు, అజ్ఞానులు, తెలియని వాళ్ళు, ఏం చేయాలో తెలియకుండా. అంటే ఈరోజు మనం ఆయన మీద ఒక పుస్తకం ఉంది, దాన్ని లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ ఠాకూర్ భక్తి వినోద్. ఆ పుస్తకం పేరు సప్తమ గోస్వామి. సప్తమ గోస్వామి అంటే అంతకుముందు 6 గోస్వాములు ఉన్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు కృష్ణ భక్తి మీద. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఎవరు అంత గట్టిగా పనిచేయలేదు. మళ్ళీ ఈయన భక్తి వినోద్ ఠాకూర్ ఈయన వచ్చిన తర్వాత వాళ్ళని తలపించేట్టుగా అంత పెద్ద ఎత్తున ఆయన ఉన్నది బెంగాల్లో ఉండి భారతదేశం అంతా, ప్రపంచం అంతా ఎలా కృష్ణ భక్తిని, భక్తి అనేది లేకపోతే మనం మాయకు బానిసలై బతుకుతూ ఉంటాం కదా. అందరూ కూడా కుటుంబం అని, దేశం అని, నా కోరికలని, నా వ్యాపారం అని, నా ఆస్తులని చివరికి చనిపోతాడు, కిక్డ్ అవుట్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రతి మనిషి ఈ మృత్యు సంసారంలో ఆ రకంగా బతకడం వల్ల మళ్ళీ జన్మలో వస్తాయి తప్పితే మోక్షం వచ్చే అవకాశం లేదు. నా కుటుంబము, నా దేశం, బజార్లో కుక్కర్లాగా, బజార్లో ఇది మా గల్లీ, ఇది మా గల్లీ, మా వీధిలోకి ఎందుకు వచ్చావు, సేమ్ కాన్షియస్నెస్. అంటే ఈరోజు మనం ఒక గొప్ప అసాధారణమైనటువంటి వ్యక్తి, వింటుంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఈరోజు చాలా చాలా భాగ్యవంతులు. ఎందుకంటే మనం ఒక గొప్ప ఆచార్యుడు, ఆయన రామానుజాచార్యుడు కావచ్చు, మధ్వాచార్యుడు కావచ్చు, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, ఇటువంటి వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీస్. అప్పుడప్పుడు భక్తి లుప్తమవుతుంటే భగవంతుడు ఆయనే స్వయంగా రావడం కానీ, ఆయన తన విభూతుల్ని, తన ఏజెంట్స్ని పంపిస్తాడు కదా. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క పవిత్రతతో కానీ, వాళ్ళ యొక్క జ్ఞానంతో కానీ, వాళ్ళ యొక్క భగవంతుని పొందిన శక్తితో వాళ్ళు విశేషమైనటువంటి ప్రభావాన్ని. మీరున్నారు, నాతో పాటు వింటూ కూర్చుంటాం. కొద్ది రోజుల్లో మీరు కూడా మీ అలవాటు మాంసాహారం తింటారా, టీ కాఫీలు తాగుతారా? ఏం రోగం ఈ వయసు నుంచి టీ కాఫీలు, డిప్రెషన్లో ఉన్న టీ కాఫీలు తాగుతారు. మీకేమైంది ఈ వయసులో? ఎవరైతే కుటుంబ బాధ్యతలో పడిపోయి సమస్యలు పాలయ్యి ఉత్సాహం లేక, అది కొద్దిగా స్టిమ్యులేషన్ కోసం మీకేమైంది? అంత కష్టాలు వచ్చాయి. మీరు టీ కాఫీలు తాగి సిగరెట్లు కూడా ప్రారంభించాలి, అంతే కదా. అంతే నెక్స్ట్ స్టెప్. టీ కాఫీతో ప్రారంభమవుతుంది, తర్వాత సిగరెట్లు, సారాయి, ఆ తర్వాత పనికిరాకుండా ఎవరు మత్తుకు అలవాటు. ఎవరు మీ వాళ్ళు ఎవరు వచ్చినారు ఇక్కడ? అదే మీ అమ్మ వచ్చింటే చెప్పుండేవా, నేను టీ కాఫీలు మాకండి చెప్పి. అదే టీ కాఫీలు తాగడం అలవాటు అయింది, అవసరం అయింది. టీ కాఫీలు తాగడం అవసరమా, పాలు తాగడం అవసరమా? ఈ పాప కూడా ఇప్పటి నుంచే టీ తాగిస్తున్నారు, కొద్దిగా అలవాటు చేయండి. అది లేకపోతే గందరగోళం చేస్తుంది, మొత్తం అలవాటు అవుతుంది, అంతే కదా. మీరు తాగుతారా అని? మీకేం సమస్యలు ఉన్నాయి? సమస్యలు తట్టుకోలేని వాళ్ళు మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటారు. సంతోషంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం అక్కర్లేదు, పాలు, మజ్జిగ, పళ్ళ రసాలు. అంటే ఇక్కడ న్యూమరాలజిస్ట్కి వచ్చింది హెల్దీ లైఫ్, ఇదే హెల్దీ లైఫ్ అని. ఇంకెక్కువ టైం తీసుకోకుండా మీ అందరినీ ఉత్సాహపరిచాం. ఒక గొప్ప వ్యక్తి జీవితం గురించి మీరు విన్నారంటే నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. అరే ఇంత గొప్ప వ్యక్తులు ఉంటే మనకు ఆయన పేరు కూడా వినలేదు ఎప్పుడు. ఎందుకంటే మనం మాయలో పడి బతుకుతున్నాయి, అంతే కదా.
క్రికెట్ చూసేవాడు ఆ స్కోర్లు, ఆ సెంచరీలు, ఆ క్రికెటర్లు, వాడి బతికేది. వాడికి ఏం అర్థం కావట్లా జీవితంలో ఏది నేర్చుకోవాలా, ఏది వదిలేయాలా. సో ఈయన పేరు సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్. ఈయన పేరు సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్. అసలు పేరు వచ్చి కేదార్నాథ్ దత్త. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు కేదార్నాథ్ దత్. మరి ఆయన సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్ ఆయనకి ఇచ్చినటువంటి ఆ కాలంలో ఆయన కార్యకలాపాలు చూస్తూ ఆయన ఎలా అలౌకికమైనటువంటి భగవంతుడి విషయాలు మాట్లాడుతూ ఆయన ఎంతో ఆనందంలో ఉంటూ జనాన్ని ఎలా ఉత్సాహపరిచాడు. దానివల్ల వాళ్ళకి అర్థమైంది ఈయన అందరిలాగా పుట్టినటువంటి సామాన్యుడు కాదు, ఈయన ఒక మహాపురుషుడు, ఈయన కారణ జన్ముడు, బార్న్ టు డూ ఏ థింగ్. కొంతమంది భూమి మీద ఒక పనిని పూర్తి చేయడానికి వస్తాడు, అందరిలాగా తినడం, పండుకోవడం, పిల్లల్ని కనడం, దానికి ఏర్పాట్లు చేసుకోవడం, అది మామూలు జీవితం. మిషన్, బార్న్ విత్ మిషన్. ఈ భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ప్రపంచాన్ని కృష్ణ భక్తితో, భగవద్భక్తితో, ఆధ్యాత్మిక జీవితం గురించి, మానవులే ఆధ్యాత్మిక జీవితాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. శరీరానికి ఆత్మకి తేడా తెలుసుకున్నవాడు ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరికైతే ఆత్మకి శరీరానికి తేడా తెలీదో వాళ్ళు ఈ శరీరంతో తంటాలు పడుతూ ఉంటారు. అది ఏ రకంగా శరీర సుఖాలు కావచ్చు, శరీర హోదాలు కావచ్చు, లేదా మరి ఈ సంవత్సరంలో భగవంతుడి పేరు కాదు నా పేరు ప్రతిష్టలు. హౌ కెన్ ఐ బికమ్ ఫేమస్? భగవద్భక్తులు వచ్చి హౌ టు మేక్ కృష్ణాస్ నేమ్ ఫేమస్. భగవన్నామాన్ని ఎలా మనం ప్రపంచం అంతా కూడా వ్యాపింపజేయాలని. దానివల్ల యుద్ధాలు, వ్యసనాలు, దానివల్ల రోగాలు, దరిద్రాలు వెళ్ళిపోతాయి. భగవన్నామం మానవ సమాజంలో అందరూ భగవన్నామాన్ని అన్నట్లయితే మానవ సమాజంలో ఈ జనాలు కుక్కలు పిల్లులాగా ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు, ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ఎంత హాని జరుగుతుంది యుద్ధాల వల్ల, రాజకీయాల వల్ల. రాజకీయాలంటే స్వార్థాలు, రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయాలని కాదు, వాడిని తొక్కేసి నేను అట్ట రావాలి, ప్రజలతో సంబంధం లేదు, దాన్ని రాజకీయాలు అనేది. ప్రజలకు సేవ చేసేది వాళ్ళు వేరు, వాళ్ళు నాయకులు, నిజమైన నాయకులు. సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇటువంటి వాళ్ళు నాయకులు. రాజకీయాలంటే ఎట్లా కబుర్లు చెప్పి జనాల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి అతని పదవిని బై హుక్ ఆర్ బై క్రుక్ ఎలా పదవిని తీసుకు ఆ తర్వాత జనాల కళ్ళలో దుమ్ము కొట్టి ఎట్లా నానా రకాల స్కాములు చేసిపోతూ ఉండడం అంతే కదా. సో ఈరోజు మనం ఠాకూర్ భక్తి వినోద్ ఆయన 1896 అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో, భారతదేశం స్వాతంత్రం వచ్చింది 1947లో. 1947కి ముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండేది. ఆయన పుట్టింది బ్రిటిష్ వాళ్ళ సమయంలో పుట్టాడు ఆయన. అంతకుముందు 500 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం అంటే అది ఎన్నో శతాబ్దం? 18వ శతాబ్దం. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు, అది ఎట్లా 2025, 2000 దానికి 500 15వ శతాబ్దం. 15వ శతాబ్దంలో అది కూడా మీకు తెలుసో తెలీదు కొత్త వాళ్ళకి, భగవంతుడు కృష్ణావతారం తర్వాత భగవంతుడు మళ్ళీ ఈ భూమి మీదకి
15వ శతాబ్దంలో వచ్చాడు ఆయన. ఎప్పుడైనా తెలుసా మీకు? రామావతారం విన్నారు, నరసింహావతారం విన్నారు, కృష్ణావతారం విన్నారు, బుద్ధావతారం. కృష్ణుడి తర్వాత బుద్ధుడు వచ్చాడు, అక్కడ దాకా కూడా విన్నారు. ఆ తర్వాత భగవంతుడు అవతారం వచ్చిందా లేదా ఎవరు అనేది తెలియదు. ఎందుకంటే మనమంతా డబ్బు వేటలో ఉన్నాం కదా. డబ్బు వేట, మన కుటుంబ జీవితం, మనకి జీవితాన్ని ఎలా గడపాలి, ఎందుకు గడపాలో తెలియదు. తెలియనప్పుడు మనకి ఈ విషయాలు ఎటు తెలుస్తాయి? జీవితంలో ఏం చేయాలా, ఎలా చేయాలా అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు భగవద్గీత దగ్గరికి వస్తారు. భగవద్గీత దగ్గరికి వచ్చిన వాళ్ళకి భగవద్గీత తెలిసిన వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇవన్నీ తెలుసుకుంటే గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, ప్రహ్లాదులని, ధ్రువుడని, పాండవులని, ఇవన్నీ కూడా అదే ఎవరి లైన్ వాళ్ళది. మనం మానవ జీవిత సార్థకత్వం వెతుకుతుంటే ఇటువంటి వ్యక్తుల జీవితాలు. అటగాతే నెహ్రూ గురించి చదవడం, కెనడీ గురించి చదవడం, వాడవాడు ఇట్లాంటి వాళ్ళందరి గురించి చదువుతుండే చరిత్ర పేరు మీద. కాబట్టి ఇక్కడ 500 సంవత్సరాల క్రితం భగవంతుడు ఇస్కాన్ ఎందుకు ఈ ప్రపంచంలో ఉండే సంస్థలన్నింటిలోకి ఇస్కాన్ ఏ విధంగా ఒక ప్రపంచవ్యాప్త ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇదేదో హిందువులు కూర్చుని 10 మంది, ముసలాళ్ళు కూర్చుని పని లేని వాళ్ళు హరే రామ హరే కృష్ణ. ఇది తెలియగల ప్రతి ఒక్కడికి అవసరం అన్నట్లయితే ప్రపంచంలో తెలియగల వాళ్ళంతా కూడా ఎత్తుక్కుంటూ భగవద్గీత పద్ధతిలో నేను బతకాల, భగవద్గీతను నేను నేర్చుకోవాలా, నా జీవితంతో నేను పోయే లోపల ఎంతమంది జీవితాలు నేను ప్రభావితం చేయాలా. ఎందుకంటే సమాజానికి అవసరం ఇది. అది లేకపోతే శరీరంలో ఆత్మ లేకపోతే డెడ్ బాడీ. కళ్ళు ఉన్నాయి, గుండెకాయ ఉంది, బ్రెయిన్ ఉంది, కానీ ఆత్మ లేకపోతే ఏమవుతుంది? డెడ్ బాడీ. అదే డెడ్ బాడీలో కూడా అన్నీ ఉంటాయి. వాట్ ఎవర్ ఆర్గాన్స్ ఆర్ దేర్ ఇన్ ది లివింగ్ బాడీ, దే ఆర్ ఆల్సో దేర్ ఇన్ ది డెడ్ బాడీ. బట్ డెడ్ బాడీ ఈజ్ డెడ్, యూస్లెస్, ఎందుకు పనికిరాదు. అంటే ఎవరైతే మానవ జన్మ పొంది ఎవరైతే ఆధ్యాత్మికంగా మేలుకోలేదో వాళ్ళంతా కూడా పాలిష్డ్ యానిమల్స్. అంటే పశువులు చేస్తున్న పనిలో కొద్దిగా వాళ్ళు సొఫిస్టికేటెడ్గా. అంటే పశువులు రోడ్డు మీద తింటాం అంటే, రోడ్డు మీద అన్నం తింటాం అంటే మనం డైనింగ్ టేబుల్ మీద తింటాం, సేమ్ యాక్టివిటీ. చీమల పుట్టల్లో అంటే మనం స్కై స్క్రాపర్ బిల్డింగ్లో ఉన్నాయి, ఎగుడు పుట్టల్లో ఉంటాయి ఇవి. సో నాట్ ఎ బిగ్ డెవలప్మెంట్. ఆయన అన్నాడు ప్రభుపాద, కుక్కలు 4 కాళ్ళ మీద పరిగెడుతుంటే మనుషులు 4 టైర్లు ఉండే 4 వీలర్. దే థింక్ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్, కానీ దే ఆర్ అడ్వాన్స్, దే ఆర్ కాల్డ్ పాలిష్డ్ యానిమల్స్. మనుషులు ఎవరైతే భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయటం లేదో, ఎవరైతే మంచి ఏంది, చెడైంది, శాశ్వతమైంది, అశాశ్వతమైంది, ఏది బంధనకరము, ఏది ముక్తిదాయకం, ఈ విషయాలు తెలుసుకోకుండా వాళ్ళు కేవలం శరీరం 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 దీనంతా అన్నారు శూద్ర క్లాస్, లో క్లాస్. శూద్ర క్లాస్ పీపుల్ అంటే కేవలం శరీరం కోసం బతికే వాళ్ళని శూద్రులు అన్నారు. మీరు దేనికోసం బతుకుతున్నారు? శూద్ర క్లాస్. ఏం మొహమాటంగా. ఎందుకంటే మనం భగవంతుడి శరణ పొందలేదు, నియమాలు పాటించలేదు. మీరు మాంసాహారంగా టీ కాఫీలతో పాటు మాంసం కూడా తింటారా? తింటారా మాంసం కూడా? మా మధ్యలో కూర్చోడానికి పనికి అన్ఫిట్, హంసల మధ్య కాకులు కూర్చున్నట్టు లేదా? ఇక్కడ అంతా కూడా తగ్గ టీ కాఫీ లేకుండా, ఉల్లిపాయలు లేకుండా, గుడ్లు చేపలు మాంసం లేకుండా ఎప్పుడు భజనలు చేసుకుంటే తెల్లవారుదామని లేచి మీరు ఎక్కడ వచ్చి పడ్డారు హంసల మధ్యలో. కానీ గొప్పవాళ్ళు చెడ్డవాళ్ళ ద్వారా ప్రభావితం కాదు, చెడ్డవాళ్ళని కూడా వాళ్ళు మంచివాళ్ళుగా మార్చేస్తారు. అది ఉంటుంది. ఏం ఉదాహరణ చేయొచ్చు? సాంగత్యం.
సాంగత్యం. మనం ఇప్పుడు నదిలో వాననీళ్ళు పడతాయి. నదిలో వాననీళ్ళు పడితే ఆ వాననీళ్ళు కూడా మంచినీళ్ళలాగా మారిపోతాయి. అదే వాననీళ్ళు కుళ్ళు కాలువలో పడతాయి, తాగుతారే. సాంగత్యం ఈ రకంగా. తర్వాత ఇదే వాననీళ్ళు స్వాతి నక్షత్రం రోజు సముద్రంలో ఉండే ఆలి చిప్పల్లో పడతాయి, అవి ముత్యాలుగా మారిపోతాయి. అసోసియేషన్. అలాగే నారదుడు పరమ దుర్మార్గులకి సాంగత్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ భక్తులు చేశాడు. అంటే ఎవరన్నా అట్లాగే మనం ఒంటేలు పెంట ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాం. దాని మీద సూర్యకాంతి పడుతుంది. సూర్యుడు కంటామినేట్ కాడు, కానీ సూర్యుడు ఎక్కడ పడ్డా కూడా ఆ ప్రదేశాలన్నీ కూడా ఆయన డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ పోతూ ఉంటాడు, స్టెరిలైజ్ చేస్తూ. అంతేనా? అంటే సూర్యనారాయణుడు ఎవరు కూడా అపవిత్రం చేయలేదు, కానీ ఆయన మాత్రం ఎక్కడికి పోయినా అన్నీ కూడా పవిత్రం చేస్తూ ఉంటాడు. గంగా స్నానం ఎవడి పోయినా కూడా అప్పుడు దాకా చేసిన పాపాలన్నీ హోంఫట్, మళ్ళీ పాపాలు మళ్ళీ ప్రారంభించడం, బయటకు వచ్చి పాపాలు చేయడం, అక్కడికి స్నానం చేయడం, మళ్ళీ బయటకు వచ్చేది. కానీ మనం ఎప్పుడైతే ఇట్లాంటి వ్యక్తులను కలుసుకుంటామో మీకు అర్థమవుతుంది. దాన్ని ఏమన్నారు? కుంజర శౌచవత్. కుంజరం అంటే ఏంటో తెలుసా? ఏనుగు. కరెక్ట్. ఏనుగు ఒక ప్యాకీడర్మ్ ముందు మందంతో ఉండేటువంటి జంతువు. ప్యాకీడర్మ్ అంటే ఏనుగు మన చర్మం చాలా పల్చగా ఉంటుంది, దోమగొట్టంగానే మనకి దురద. కానీ ఏనుగులకి తేడా ఏం రాదు, తోలు మంది ఉండాలి. కాబట్టి కుంజర శౌచవత్ అన్నారు. కుంజర శౌచవత్ అంటే హాతి స్నానం, ఏనుగు స్నానం. ఏనుగు అదొక మొద్దు జంతువు. అది స్నానం చేయడానికి చెరువులోకి పోతుంది, శుభ్రంగా స్నానం చేస్తుంది, తొండంత వాళ్ళంత బాగా. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అంత దుమ్ము పోసుకుంటుంది. అంటే ఎవరైతే మానవ జీవితంలో ప్రాయశ్చిత్తాలు వాళ్ళు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారో, కానీ హృదయంలో ఉండేటువంటి ఆ తప్పుడు అలవాటు నుంచి బయటికి రాలేరో, వాళ్ళు ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా మళ్ళీ బయటకు వచ్చి అదే పాడుకున్నారు. అంటే ఎవరైతే మహాత్ముని కలుసుకుంటారో, మహాత్ముని టచ్ స్టోన్ అన్నారు, చింతామణి. ఏదైనా మహాత్ముని కలుసుకున్నట్టయితే వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు పాప జీవితం నుంచి బయటకు వచ్చేస్తారు. ఒకసారి పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామికి మధ్య చర్చ జరుగుతుంది 5వ స్కందంలో. భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. దానిలో 5వ స్కందంలో నారకీయ జీవితాలు, నరకలోకాలు, ఎలాంటి పనులు చేసిన వాళ్ళు మీరు పోయి చూడాలి. భాగవతంలో టీ కాఫీలు తాగేవాళ్ళు వచ్చే జన్మలో వాళ్ళు ఏ నరకానికి పోతారు. భగవంతుడు ప్రసాదం తినమన్నాడు, ఆ పని చేయట్లేదు మనం. మన మత్తులు మనం సేవిస్తాం, దానికి పనిష్మెంట్ ఉంటుంది. టీ కాఫీలు తాగేవాళ్ళు ఎక్కడికి పోతారు, సారాయి తాగేవాళ్ళు ఎక్కడికి పోతారు, సిగరెట్లు తాగేవాళ్ళకి ఏమవుతుంది, మాంసం తినేవాళ్ళకి ఏమవుతుంది, సినిమాలు చూసేవాళ్ళకి ఏమవుతుంది. మానవ జన్మ ఈ పనికి మాలను పనులు చేయడానికే అయింది. మానవ జీవితంలో మనం కూర్చుని రోజంతా భజన చేసినా, కూర్చుని భాగవతం రామాయణం చదివిన పుస్తకాలు ఎప్పుడు పూర్తి చేయలేము. అన్ని పుస్తకాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మహాభారతం, రామాయణం, ఈ గ్రంథాలన్నీ. ఇవన్నీ చదవడానికి మానవ జన్మ జరిగితే ఇవన్నీ పక్కన పారేసి క్రికెట్లు అంటాడు వాడు, సినిమాలు అంటాడు వాడు, వాట్సాప్లో వీడియోలు అంటాడు, వీడియో గేమ్లు అంటాడు. అంత పిచ్చి, రివర్స్ డైరెక్షన్. అంటే బుద్ధి లేదు కాబట్టి. కానీ మనం భక్తుల యొక్క సాంగత్యం చేస్తుంటే మనకి కొద్దిగా స్పృహ కలుగుతుంది. జీవితాన్ని అట్లా పాడు చేసుకుంటే ఇక్కడ కష్టాలు అనుభవిస్తాం, ఆ తర్వాత నరకాలకు పోతాం. సో పాయింట్ వచ్చి ఇక్కడ
మనం చెప్పుకుంటుంది సాంగత్యం. మహాత్ముల యొక్క సాంగత్యంలో మనం కూడా మహాత్ములు అవుతాం. దుర్మార్గుల సాంగత్యంలో మనం అంటే ఒక పిల్లవాడు ఉంటాడు, పిల్లవాడు ఆ పిల్లవాడిని చిన్నప్పటి నుంచి మంచివాళ్ళ మధ్యలో పెడితే మంచివాడికి మారిపోతాడు. ఆ పిల్లవాడిని దుర్మార్గుల మధ్యలో పెడితే ఆయన కూడా అదే అలవాటు చేసుకుంటాడు. అంటే నువ్వు ఎవరి కంపెనీలో మనం బతుకుతున్నాం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం మంచి సాంగత్యం అంటారు. యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ హ్యావ్. నీ ఫ్రెండ్ల పేరు చెప్పినట్లయితే నువ్వు చరిత్రహీనుడువో చరిత్రవంతుడు. అంటే మీ హాబీలు చెప్పారని తెలిసిపోతుంది. క్రికెట్ చూడడం నా హాబీ సార్, అమితాబ్ బచ్చన్ మూవీస్ చూడడం నా హాబీ సార్, ఇది ఒక చీప్ క్యారెక్టర్. లేకపోతే నాకు రామాయణం చదవడం నాకు హాబీ సార్, భగవద్గీత బాగా కొద్దిగా ఆలోచన పరులాగున్నాడు, జీవితం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సో భక్తి వినోద్ ఠాకూర్, ఆయన సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్ అనే పేరు ఎట్లా వచ్చింది అంటే, సచ్చిదానంద సంస్కృతంలో సత్ చిద్ ఆనంద. సత్ అంటే ఎటర్నల్ లైఫ్, చిద్ అంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఆనంద బ్లిస్ఫుల్ లైఫ్. అంటే ఎవరికైతే భగవంతుడి గురించి తెలిసిపోతుందో, ఎవరు దేవుడు అనేది ఎవరికైతే తెలిసిపోతుందో అటువంటి వాళ్ళు నాకు చావు లేదు, నేను ఆత్మని అనేది తెలుసుకుంటారు. రెండోది, మనం ఈ శరీరం వల్ల భయపడుతున్నాం. శరీర భయాలను తొలగించడం వీలు కాదు. ఇది కాలంతో పాటు మామూలుగానే శరీరం నాశనం అయిపోతుంది. అది భయపడి మనం చేసేది అది. కానీ మానవ శరీరాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా, దట్స్ ది పాయింట్. ఎంత మనం ఆధ్యాత్మిక ఎదిగితే అంత మనకి భయం పోతూ ఉంటుంది. ఎంత ఈ శరీరాన్ని బతుకుతూ ఉంటాం, ప్రతి క్షణం చూస్తూ ఉంటాం ఏమవుతుంది బికాస్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ది బాడీ. కాబట్టి ఇక్కడ ఆయన పేరు సచ్చిదానంద అనే బిరుదు ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే ఆయన ఆ విధంగా బతుకుతున్నాడు. ఇతరులను కూడా నువ్వు చనిపోయేటువంటి శరీరం కాదు, నువ్వు దీనిలో చావు లేనటువంటి ఆత్మవు అనేది ఆయన అసోసియేషన్లో వచ్చేవాళ్ళకి తెలిసిపోతుంది, అర్థమవుతుంది. వాళ్ళు కూడా మారిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ చూసి ఈ వ్యక్తి అద్భుతంగా ఇతరుల జీవితాన్ని మార్చగలుగుతున్నాడు. వ్యక్తులను బట్టి, ప్రదేశాలను బట్టి, పరిస్థితులను బట్టి ఆయన తన పని ఎట్లా చేసుకుని బయటికి రావాలో తెలుసు ఆయనకి. దాంతో కూడా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది అదే. ప్రభుపాద ఆయన ప్రపంచం అంతా తిరిగి ఇంతమందిని భక్తులు చేశాడు. మనం కూడా ఆయన అడుగుదాడల్లో ఎవరిని కలుసుకున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడి ఏం చేసి వాళ్ళ జీవితాన్ని భగవంతుడి వైపుకి ఆకర్షించాలి ఈ రకంగా. అందుకని ఆయన ఏమన్నారు, సచ్చిదానంద అనే బిరుదు ఇచ్చారు ఆయనకి. ఆయన ఆ విధంగా బతకడమే కాకుండా ఇతరులందరినీ కూడా సాక్షాత్కారం కలిగేది చేశాడు. నీకు చావు లేదు, నువ్వు ఆనందంగా బతకచ్చు అనేది. కాబట్టి ఆయనకి సచ్చిదానంద బిరుదు. భక్తి వినోద్, మామూలు ఈ సంసారంలో ఎప్పటికప్పుడు మనం ఉత్సాహాన్ని పొందుతూ ఉండాలి. నీరసంగా ఉంటుంది బతుకు, తోసుకుంటూ ఉండాలి. అంటే నిద్రలేస్తావు, ఇంకా పడుకోవాలని ఉంటుంది, తొయ్యాలి, చెడిపోతారు ఇట్లా నిద్రపోతుంటే అతిగా. కానీ ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళకి టైం మేనేజ్మెంట్, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అనవసరంగా నిద్రపోరు, వాళ్ళు అనవసరంగా అతిగా తినరు, ఎంత వదిలిపెట్టేస్తారు. దట్ ఈస్ వేస్టింగ్ టైం. నిద్రపోతుంటే మీరు ఒక అపస్మారకంలో ఉన్న వ్యక్తిలాగా పడి ఉన్నారు. ఏముంది అక్కడ ఆనందం? నేను మెలకుగా ఉంటే భజనలు చేయొచ్చు, నేను మెలకుగా ఉంటే ఇట్లా ప్రవచనాలు చేయొచ్చు, నేను మెలకుగా ఉంటే జనాలకు ఉపయోగపడే కవితలు రాయొచ్చు, మీరు ఇట్లా మందిరాలు కట్టచ్చు, ఏదో పని చేస్తూ ఉండొచ్చు దేవుడి కోసం. బట్ ఆయనకి అన్నారు సచ్చిద్ ఆనంద. అంటే భక్తి వినోద్. భక్తి అనేటువంటిది ఎప్పుడు తాజాగా ఉంటుంది కదా. భగవద్భక్తి అనేటువంటిది ఇప్పుడు మేము ఎన్నేళ్ళ నుంచి భక్తి చేస్తున్నాను, 13 సంవత్సరాల నుంచి.
చేస్తుంటే ఉత్సాహం పెరుగుతుందా తగ్గుతుందా? టెస్టిమోనియల్ ఆమె చెబుతాను. లేకపోతే ఆమె వెళ్ళిపోయి ఉండేది 13 ఏళ్ళ నుంచి హరే రామ హరే కృష్ణ. మామూలుగా అయితే బోరు కొట్టాలి, గంట సేపు ఉన్నా కూడా మీకు బోరు కొడుతుంది. 13 ఏళ్ళ నుంచి అంటుందంటే ఒప్పుకోవాలి, ఈమెకి ఏదో దొరికింది. లేకపోతే 13 ఏళ్ళు రాత్రింబగళ్ళు వేళాపాళ లేదు, నిద్ర తలుపు కొట్టి హరే కృష్ణ ఎవరు వచ్చారు దాంతో ప్రారంభమవుతుంది. అంటే బస్ అవకాశం దొరికినప్పుడల్లా హరే కృష్ణ అనాలి. ఎందుకంటే దానిలో మనకి అనుభవం కలిగింది. ఈ హరే కృష్ణ అంటే నా తలకాయ ఎలా చురుగ్గా ఉంటుంది, ఈ హరే కృష్ణ అంటే నాకు ఎలా తాజాగా ఉంటుంది, ఈ హరే కృష్ణ అంటే దేవుడు నాకు ఎలా అవకాశాలు ఇస్తున్నాడు, ఈ హరే కృష్ణ అంటే నేను జీవితంలో ఎలా ఊహించిన విధంగా పనులు చేయగలుగుతున్నాను. అంటే ప్రతి ఒక్కడు కూడా గొప్పవాడు కావచ్చు, కానీ మీరు భగవన్నామం జపం చేయాలి. రోజు భగవన్నామం జపం చేస్తే బాస్ మీరు ఇంట్లో మామూలు వ్యక్తిలాగా జీవితం అలా ఉండిపోకర్లా, మీరు కూడా సమాజానికి ఎంతో చేయొచ్చు. ఈ భక్తి వినోద్ ఠాకూర్కి అందుకని చెప్పి ఆయనకి భక్తి వినోద్. ఈయన భక్తిని నానా రకాలుగా ఇతరులకి నచ్చ చెప్తూ వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎలాంటి లాయర్ని కలుసుకున్న వాళ్ళని కన్విన్స్ చేయడం, డాక్టర్ని కన్విన్స్ చేయడం, ఆర్టిస్టులను కలుసుకున్న నాయకులను కలుసుకున్నాడు, వాళ్ళని కన్విన్స్ చేయడం, అందరినీ భక్తిలో పెట్టడం. అందుకే వాళ్ళందరూ ఆయనకి ఏమైనా బిరుదిచ్చారు, భక్తి వినోద్. ఎప్పుడు భక్తిలో మస్తుగా ఉండేటువంటి వాడు, ఎప్పుడు భక్తిలో ఆనందంగా ఉండేటువంటి వాడు. వాడు మీకు కూడా ఆ నమ్మకం కలుగుతుంది. ఆయన అనేవాడు, నేను ఆనందంగా ఉన్నానని మీకు అనిపిస్తూ ఉంటే, నేను గొప్పవాళ్ళగా ఎదిగా అని మీకు అనిపిస్తూ ఉంటే మీరు కూడా నాలాగా తయారు కావచ్చు కదా. నేనైతే మీరెందుకు కాలేదు, మీకు పాయింట్, నేనైతే మీరెందుకు కాలేదు అని ఆయన అడిగేవాడు. అంటే తర్వాత నేను మీకు దారి చూపిస్తాను, నేను ఈ స్థాయికి ఎలా వచ్చానో అది మీకు చెబుతాను, మీరు కూడా అటు చేయండి, మీరు కూడా చేరుకుంటారు. అంటే భక్తి వినోద్. ఈయన పేరు వచ్చి భక్తి వేదాంత. ఈయన అంటే ఆయన ఎన్ని ప్రవచనాలు ఇచ్చి ఎంత జ్ఞానం, ఉద్దేశం వచ్చి భక్తి వేదాంత స్వామి. వేదాంతం అంటే జ్ఞానం. ఎన్నో ఆయన వేల ప్రవచనాలు ఇచ్చాడు, ప్రపంచం అంతా 100 పుస్తకాలు రాశాడు. కానీ అల్టిమేట్గా వచ్చి జనాన్ని ఎలా కృష్ణ భక్తుడిగా చేసి వదిలిపెట్టాలి. దట్స్ ఆల్. అయితే మనం వెతుకుతున్నటువంటి దేవుడితో సంబంధాన్ని, మనం వెతుకుతున్నటువంటిది నిరంతర ఆనందాన్ని, అది భక్తిలోనే కలుగుతుంది. 24 గంటల ఆనందం. అంటే ఆయనకి ఏం పేరు ఇచ్చారు, భక్తి వినోద్. సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్. భగవంతుని ఠాకూర్జీ అంటారు. కానీ ఒక భక్తుడు, ఆయనకి తన స్వార్థం అంటే ఏం లేదు, ఆయనకి బలహీనతలు అంటే ఏం లేదు, ఆయనకి తనకు కావాల్సిందంటే ఏం లేదు. ఆయన కేవలం భగవంతుడికి సమాజానికి ఏం చేయాలి, అటువంటి వాళ్ళు ఠాకూర్ అంటారు. భగవంతుడు మనల్ నుంచి ఆశించేది ఏం లేదు. భగవంతుడు మనల్ని మీరు సుఖపడండి, మీకోసం నేను అన్నీ ఇవ్వడానికి కానీ మీరు రాకపోతే ఆయన దగ్గరికి ఆయన ఏం చేస్తాడు. భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలు చెబుతున్నాడు, మీరు నా శరణ పొంది మీరందరూ కూడా గొప్ప వ్యక్తులుగా ఆనందంగా బతకండి. మనం రాకపోతే అది మన కర్మ కదా. బట్ ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్, ఆయన ఠాకూర్ ఎందుకన్నారంటే భగవంతుడు ఏ రకంగా వచ్చి ఆయనకే అవసరం లేదు, కానీ ఆయన అందరి మేలు కోసం ఉపదేశాలు ఇస్తూ ఉంటాడు, లీలలు చేస్తూ ఉంటాడు, వచ్చి కనిపించిపోతూ ఉంటాడు మన కోసం. లేకపోతే మన దేవుడిని ఎట్లా తెలుసుకుంటాం అంటే ఆయన ఏమన్నారు, సచ్చిదానంద భక్తి వినోద్ ఠాకూర్. భగవంతుడు ఏ రకంగా వచ్చి అద్భుతమైన పనులు చేస్తాడో ఆ రకంగా ఈయన కూడా మీరు ఇంకా ఆలోచిస్తున్నారు. ఈయన ఆయన ఇంట్రడక్షన్లోనే ఆయన చేసిన పనులు ఇంకా చెప్పలేదు మీరు, దానికి ఎంత పెద్ద పుస్తకం ఉంది ఆయన జీవితం గురించి. అంటే మీరు కిందకి వెళ్ళేప్పుడు అడగచ్చు,
ఆ పుస్తకం అడిగితే భక్తి వినోద్ ఠాకూర్ జీవితం. కానీ ఇంకొద్దిగా మనకి ఇంకొక 5 నిమిషాల టైం ఉంది. 8:15 మంది తెరిచి మూసేస్తారు. ఇప్పుడు తెరిచారా? ఆరితే చైన్ ఆరితే లేట్ షో ఆల్రెడీ ఒక 5 నిమిషాల్లో మందిరం మూసేస్తారు. అప్పుడు దాకా వినండి. మేము మందిరంలో ఎప్పుడు క్లాస్ ఇచ్చినా కూడా భగవంతుడి లోకాన్ని వర్ణించేటువంటి చిన్న పాట పాడతాం. దానిలో అన్ని విషయాలు వస్తాయి. మన అంటే భగవద్ధామం, వైకుంఠం, గోలోకం, అక్కడికి పోవాలా, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ముసలితనం ఉండదు, రోగం ఉండదు, సావు ఉండదు, అక్కడ మురికి ఉండదు, అక్కడ డిప్రెషన్ ఉండదు, అక్కడ అలసట ఉండదు, అక్కడ మాట్లాడడం అంటే పాటల్లాగా అనిపిస్తుంది, నడవడం అంటే నృత్యంలాగా అనిపిస్తుంది, అక్కడ నీళ్లు తాగితే అమృతంలాగా అనిపిస్తాయి. అంటే భగవంతుడి లోకంలో పర్ఫెక్ట్ ప్లేస్, కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ ప్లేస్ భగవంతుడి లోకం. అంటే అక్కడ ఈయన ఒక పాట రాశాడు. ఈయన వేల పాటలు మీరు ఎప్పుడు తెలుసుకున్నాడు. కెన్ యూ బిలీవ్ దట్? భక్తి వినోద్ ఠాకూర్ మన దుర్భాగ్యం. ఈరోజు మీరు భాగ్యవంతులయ్యారు. ఇంత గొప్ప ఆయన ఎన్ని వేల పాటలు రాశాడు కృష్ణుడి గురించి. ఆయన గురించి తెలియదు, ఆయన రాసిన ఒక పాట కూడా వినలేదు. ఎందుకు మనం గుడ్డివాళ్ళలాగా కళ్ళు మూసి? ఎందుకంటే మనలో ఆ జిజ్ఞాస లేదు. మనం వెతికేది ఒకటైతే ఇట్లాంటి విషయాలు మనకి ఎందుకు వస్తాయి మన ముందుకి? ఎవడు ఏది వెతుకుతుంటే భగవంతుడు దాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ పాట చిన్న పాట, మీరు నాతో పాడండి. జయ రాధా మాధవా కుంజ విహారీ, జయ రాధా మాధవా కుంజ విహారీ, జయ గోపి జన వల్లభ గిరివరధారి, జయ గోపి జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజజన రంజన, యశోదనందన వ్రజజన రంజన, యమున తీరా వనచారే, యమున తీరా వనచారే, జయ రాధా మాధవా కుంజ విహారీ, జయ రాధా మాధవా కుంజ విహారీ. ఆయన ఈ పాటని ప్రపంచం అంతా కూడా ప్రసిద్ధి చేసి పెట్టాడు. దీనిలో కేవలం 4 లైన్లు ఉన్నాయి. భగవంతుడి గురించి, భగవంతుడి లోకంలో విషయాలని సింపుల్ 4 పదాల్లో. జయ రాధ మాధవ అంటే భగవంతుడు, ఆయన మాధవుడు అంటారు, లక్ష్మీపతి. మాధవుడు అంటే మాధవి లక్ష్మి, మాధవ లక్ష్మీపతి. జయ రాధ మాధవ. జీవితంలో మనం వాడి కాళ్ళు పట్టుకుని వీడిని పోయింది వాడిని పోయి, కానీ ఆయన అంటాడు ఎవరైతే రాధా మాధవుల్ని కీర్తిస్తూ ఉంటారో,
సో కుంజ బిహారీ వాళ్ళకి ఈ క్లబ్ డ్యాన్సులు, ఈ పట్టణంలో జీవితాలు, ఈ చెత్త చెదారం, భగవంతుడు ఎప్పుడు కూడా సహజమైనటువంటి వాతావరణం. అందుకే దాన్ని బృందావనం అన్నారు, గోలోక బృందావనం. జయరాధ మాధవ్ కుంజ బిహారీ. అంటే మనంతా బోరు కొడితే టౌన్లో పార్కుకు పోయి కూర్చుంటాం, మనకి విసుగు వచ్చిందంటే ఫారెస్ట్కి పోయి కూర్చుంటాం, గ్రీనరీ. ఎందుకంటే అప్పుడు మన మనసుకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ భక్తులైనటువంటి వాళ్ళు ఈ నకలి ఫ్యాన్లు కావాలా, కాంక్రీట్ బిల్డింగ్లు కావాలా, ఖర్చులు, ఇవన్నీ అనవసరం. లివ్ ఇన్ ఫారెస్ట్, లివ్ ఇన్ ది విలేజ్. సో జయరాధ మాధవ్ కుంజ విహారీ గోపీజన వల్లభ. భగవంతుడు ఆయన గోపీజన వల్లభ. అంటే భగవంతుడికి మీ చదువులతో, మీ డిగ్రీలతో, మీ డబ్బులతో భగవంతుడు చూసేది ఎవరి హృదయము నిర్మలమైనటువంటి హృదయం. గోపికలు వాళ్ళు సామాన్య స్త్రీలు, విలేజ్లో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు 24 గంటలు కృష్ణుడి గురించి ఆలోచించేవాళ్ళు. అంటే గోపికలు అంటే భగవంతుడు వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి. గోపీజన వల్లభ. మనమంతా కూడా దాసులు. ఆయన భగవంతుడు వాళ్ళతో రాసలీలలు చేశాడు. భగవంతుడు వాళ్ళని అంగీకరించాడు. ఎవరైనా భక్తి చేయాలంటే గోపికల్లాగా, మనం భక్తి నేర్చుకోవాలంటే గోపికలు ఎలాంటి భక్తి చేశారు స్టడీ చేయాలి. ఈ విధంగా చేస్తే మనం భక్తులం కాగలుగుతాం. గోపీజన వల్లభ గిరివరధారి. కష్టాలు ఎన్నెత్తాడు గిరివరధారి. భగవంతుడు పర్వతాన్ని ఎత్తాడు. మొత్తం అందరి కష్టాలు ఒకే దెబ్బకి అందరి కష్టాలు కూడా అందరినీ పర్వతం అందరినీ కిందకి రమ్మన్నారు. దాని కిందకి అంత వాన వస్తుంది. ఈ రకంగా అంటే భగవంతుడి ముందు ఇంత కష్టం అంత కష్టం ఇన్సిగ్నిఫికెంట్. ఈ రకంగా ఈ పాటలో ఎవరైతే కృష్ణ భక్తులు అవుతారో ఏ రకంగా వాళ్ళు సమస్యారహితమైనటువంటి స్థితికి వచ్చి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. కానీ ప్రభుపాద ఎప్పుడు కూడా ఈ పాట పాడుతూ దీన్ని ఎన్ని గంటలైనా పాడుకుంటూ ఉండొచ్చు. మనకి ఆ భగవంతుడి లీలలన్నీ కూడా మనకి స్ఫూర్తికి వస్తాయి పాడుతూ ఉంటాయి. హరే కృష్ణ అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. సో ఆయన జీవితం గురించి చెప్పడం కూడా ప్రారంభించలేదు ఇంకా. ఫ్యూ లైన్స్ ఓన్లీ వి టాక్. సో లాట్ ఆఫ్ థింగ్స్.